నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు గజపతి నగరం దత్తిరాజేరు మండలాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఎమ్మెల్యే అప్పల నర్సయ్య బదిలీపై వెళ్తున్న కమిషనర్ కు టీడీపీ కౌన్సిలర్లు వినూతన వీడుకోలు దిష్టి తీసి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ను గోమూత్రంతో శుద్ధి చేసిన కౌన్సిలర్లు రైల్వే కోడూరు రహదారి విస్తరణ చరిత్రలో ఒక మైలురాయి 45 కోట్ల నిధులతో నాగవరం వద్ద రోడ్డు పనులకు భూమి పూజ కేరళ మాదిరిగా ఎన్ఆర్ఐ పాలసీని తెలంగాణలో అమలు చేయాలి విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి కేటీఆర్ అవినీతి రహిత పాలన అందించడం సీఎం జగన్ తోనే సాధ్యపడుతుందని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు విజయనగరం జిల్లా తృతీయ గజపతి నగర మండల పరిషత్ కార్యాలయంలో గజపతి నగరము దత్తిరాజేరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలను అందించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక జెడ్పీటీసీ గారతౌడు తహసీల్దార్ రమేష్ పాల్గొన్నారు నగరం కడగల లలిత పట్నాయకుని శ్యామలాదేవి గేదెల రమాదేవి వీళ్ళ ముగ్గురు రెండమ్మా గజపతి కానీ అలాంటి ఖర్చు లేకుండా ఎటువంటి పైకము చెల్లించకుండా ఇవ్వండి నగరం కడగల లలిత పట్నాయకుని శ్యామలాదేవి గేదెల రమాదేవి వీళ్ళ ముగ్గురు రెండమ్మా గజపతి ఈ 4,39,00,000 అంటే చిన్న విషయం మన ప్రాంతానికి సంబంధించి ఆ భూమి కొనడానికి ఇది ఖర్చు పెట్టాం మేము ఇంకా ఇల్లు ఇవ్వడానికి తర్వాత వేరేది ఇది ఓన్లీ భూమి కొనడానికి 4,39,00,000 ఖర్చు పెట్టాం ఎందుకంటే గతంలో నేను 2009లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజు మీ నాయకులందరూ కూడా మాకు పట్టాలు కావాలంటే ఆ రోజు 5 సంవత్సరాలు ఒక పట్టా కూడా ఇచ్చే పరిస్థితి ఆ రోజు లేదు కానీ ఈసారి మీ అందరి తాలూకా అభిమానంతోనేమో ఒక్క అవకాశం ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత 30 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే చిన్న విషయం చెప్పండి ఇది 30 లక్షల మంది మీకు నాకు కాదు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగలేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఆ పట్టాలు ఇచ్చినప్పుడు కూడా మేమేమో గత 5 సంవత్సరాలకు ఏదైనా ఒక పట్టా కావాలని ఇల్లు కావాలన్నా మేము తెలియజేస్తా జన్మభూమి కార్డులేమో 5వ 10వ వేస్తే కానీ నీకు ఇల్లు ఇచ్చేవారు కాదు లేదా 2 వేస్తే కానీ నీకు ఇల్లు ఇచ్చేవారు కాదు కానీ ఈ రోజు ఇళ్ల స్థానాలు ఇచ్చినప్పుడు మేము ఎక్కడైనా ₹1 మీద రాసిచ్చామా లేదే రాసిచ్చావా ఎక్కడైనా కొన్ని మా పార్టీ వాడు కదా అని చెప్పేసి మా పార్టీ వాడికి ముందు ఇచ్చి మిమ్మల్ని అందరూ వెనక్కి తోసిలేదు ఎవరిని తోసిలేదు కదా నేనే కదా స్వయంగా వచ్చి లాటరీ తీసి మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేశాను నిష్పక్షపాతంగా ఈరోజు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదైనా పథకం ఇచ్చినప్పుడు పార్టీ చూడొద్దు కులం చూడొద్దు మతం చూడొద్దు వ్యక్తులు చూడొద్దు అని ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారమే ఈరోజు మీ అందరికీ కూడా మరి ఏది చూడకంటే నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశామా లేదా అని చెప్పి ఆలోచన చేసినారు యువత కోటాలో విజయనగరం జిల్లా గజపతి నగరం అసెంబ్లీ అభ్యర్థిగా తనను ఎంపిక చేశారని తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ నాడు దివంగత ఎన్టీ రామారావు యువతకు ప్రాధాన్యత ఇవ్వగా నేడు చంద్రబాబు దానిని పాటిస్తున్నారని గుర్తు చేశారు తాడేపల్లిగూడెం విజయకేతనం జెండా సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో గంట్యాడ శ్రీదేవి బొడ్డురాము చప్ప చంద్రశేఖర్ జానకిరాము పాల్గొన్నారు నేను
తిరుగుతున్న గ్రామాల్లో నాకు ప్రతి కార్యకర్త బోత్ జనసేన బోత్ తెలుగుదేశం ఇరు పార్టీలు కార్యకర్తలు వాలంటీర్గా స్వతంత్రంగా వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి ఎంతో అభినందన తెలియజేసుకుంటూ యువత ఎక్కువగా శాతం నా దగ్గర రావడం నాకు చాలా ఆనందం అని కల్పిస్తుంది. ఎందుకంటే యువత ఈరోజు ఒక యువ నాయకుడిని అభినందన చేస్తూ యాక్సెప్ట్ చేస్తుందంటే నాకు ఎంతో బాధ్యత ఇస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా లైన్ ఆఫ్ వర్క్లో నేను యువతకి ఏ రకంగా మనం చేయాలి, ఏ రకంగా మనం వాళ్ళకు ఉన్న సమస్యలు మనం పరిష్కరించాలి అనేది నేను నా స్థాయిలో ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను. మరీ ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు మన తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నేను మనవి చేసుకుంది ఏంటంటే తెలుగుదేశం ఆవిర్భావం రోజున 1983లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే యువ నాయకాన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి యువకులకి ఎక్కువ శాతం టికెట్లు ఇవ్వడం జరిగింది. అదే ప్రాతినిధ్యంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి అంటే అనౌన్స్ చేసిన 94 సీట్లలో కూడా 25% కొత్త వాళ్ళకి ఇవ్వడం అనేది మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో నన్ను ఎంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో యువ నాయకాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని భావించి నన్ను ఎంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో నేను మీ ముందు నిల్చొని మీ ముందు ఈ తెలుగుదేశం పార్టీని లీడ్ చేయడానికి నేను ఒక అడుగేసి మీ అందరి తరఫున ఈ కాన్స్టిట్యున్సీ తరఫున నేను రిప్రజెంట్ చేయడానికి ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. సో ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి తెలుగుదేశం నాయకుడు ఎంతో బాధ్యతగా మసులుకోవాలి. ఎందుకంటే రానున్న ఎలక్షన్ పెద్ద కాలం లేదు, మనకి సుమారు 50 రోజులు వ్యవధిలో ఉన్నాం మనం. ఆ వ్యవధిలో మన తాలూకు పార్టీని బలోపేతం చేసి మనం ముందడుగు వేయాలి. ఎక్కడైనా అధికారి బదిలీ అయితే అక్కడ ఉన్న ఉద్యోగస్తులు గాని రాజకీయ నాయకులు గాని ఘనంగా వీడుకోలు పలుకుతారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ బదిలీపై వెళ్తున్నప్పుడు టీడీపీ కౌన్సిలర్లు కాస్త వినూతనంగానే వీడుకోలు పలికారు. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ రవి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కనుసన్నల్లో పనిచేశారని, ఇవాల్టితో తాడిపత్రి మున్సిపాలిటీకి పట్టిన పీడ విరగడైందంటూ టీడీపీ కౌన్సిలర్లు వినూతనంగా వీడుకోలుతో కూడిన నిరసన తెలియజేశారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి దిష్టి తీసి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ను గోమూత్రంతో శుద్ధి చేశారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో మహిళా కౌన్సిలర్లు ముగ్గులు వేసి కార్యాలయానికి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం గోమూత్రం చల్లుతూ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ను శుద్ధి చేశారు. ఈరోజు మనం అంటే మేమంతా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లమంతా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు శుద్ధి చేసుకుంటున్నాము. మనకు పండుగ వచ్చింది కాబట్టి ముగ్గులు వేసుకున్నాము, అదేవిధంగా శుద్ధి చేసినాము. మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించింటే ఇప్పుడు మనం ప్రజలంతా కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు. ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఎమ్మెల్యే మాటలు వింటూ అట్లే షాడో ఎమ్మెల్యే మాటలు వింటూ మన తాడిపత్రి ప్రజలంతా కష్టపడే విధంగా చేసినాడు. ఈ సందర్భాన మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బందికంతా మేము ఒకటే చెప్తున్నాము, షాడో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే నీడ. 2 నెలల్లో ఎమ్మెల్యే గారే తొలగిపోతారు. ఎమ్మెల్యే తొలగిపోతే ఆయన నీడ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకు మీరంతా భయపడవలసిన అవసరం లేదు. మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించాలని మీ విధులన్నీ మేము కోరుకుంటున్నాము. కమిషనర్ గారు పోయినందుకు ఇప్పుడు వచ్చే కమిషనర్ గారు ఎవరికి భయపడరు. ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల కమిషన్ కనుసంధానంలో ఉంటారు కాబట్టి మన తాడిపత్రి ప్రజలు బాగుంటారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. చేతగాని కమిషనర్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న మన మున్సిపాలిటీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారైతేనేమి, ప్రస్తుత ఎమ్మెల్యే గారైతేనేమి, ఆయన తొత్తుగా పనిచేసిన షాడో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారైతేనేమి, అదేవిధంగా కమిషనర్ గారైతేనేమి తప్పుగా పట్టించి ప్రజలకు చాలా ఇబ్బందులు గురిపాలు చేసినారు. కాబట్టి ఈ రోజు పట్టణ పురపాలకను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. రేపు మా చైర్మన్ గారు వస్తారు, కొత్తగా రామ్మోహన్ గారు అనే కమిషనర్ కూడా వస్తున్నారు. ఆయన ఎవరికి ఇప్పుడు ఆఫీసర్స్ అంతా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక 10 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎవరంతా వాళ్ళు బాగా పనిచేయాలి, కష్టపడి పనిచేస్తే ముందు ఎప్పుడైతే పూర్వ వైభవం ఎలా మనకు ర్యాంకులు వచ్చినాయో అదే విధంగా తాడిపత్రి పట్టణాన్ని తీర్చిదిద్దే విధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు గాని మెయిన్ పట్టణ కౌన్సిలర్స్ గాని ఎంతో కష్టపడి ముందుకు పోతామని ఈ విధంగా తెలియజేస్తున్నాం.
అన్ని 10 రూమ్లలో చల్లాలి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చిట్వేలి కోడూరు రహదారి విస్తరణ రైల్వే కోడూరు చరిత్రలో మరచిపోని ఒక మైలురాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. 45 కోట్ల నిధులతో నాగవరం వద్ద భూమి పూజ చేసి రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రహదారి విస్తరణ చేపట్టిన ఘనత మా వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబో ఎన్నికల ముందే రోడ్డు పనులు పూర్తి చేసి మాట నిలబెట్టుకుంటామని ఆయన అన్నారు. ओम हिरण्यवर्णामणिं पुण्यसुत्रजां चन्द्रामिरण्मयीं लक्ष्मीं जातवेदों वहातां वह जातवेदो लक्ष्मीं प्रकाम्नि मत्स्यां रण्यं विन्द्यं कामश्रीं पुरुषारम् अश्वपूर्वां प्रतमत्यां सिनार प्रबोधनीं श्रियं देवे मुभव्ये श्रेर्मा देवी दुषतां कां सोस्मितां हिरण्यप्राकारमाद्धां दन्तीं तृप्तां प्रवेन्तीं पद्मे सदां पद्मनां तां भवपद्ये श्रियं चन्द्रां प्रभासां नशजाद्वन्तीं श्रियं लोके दृष्टुंदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्यतां वृणे आदित्यवर्णे तपसोरिजातो वनस्पतिसो वृक्षोद्भिर्वहादस्य फलानि तपसोरिदन्तो मायान्तराय शिवाशा लक्ष्मीपै तमां देवसकाकीर्ति चमण्डासः नारदपूर्वस्मि राष्ट्रस्मि चित्ते सिन्धुदातु मेक्षित्य वातां मलां ज्येष्ठां लक्ष्मीनास्यां विहाने भूतिं समृद्धिं च सर्वान् धुनमे गृहात् दन्दध्वारां दुरादर्शां नित्यपुष्टाकरेष्णि ईश्वरीकं द्रौपदानां तां भव्यश्रियं मनसः कामम् आकृतिं बाधसमक्षमని చెప్పి ఈ రోడ్డు మాకు ముఖ్యము. కోడూరు చిట్వేలు రోడ్డు ఎప్పుడో కావాల్సింది, కానీ కొన్ని రాజకీయ శక్తుల వల్ల ఇన్ని రోజులు కాలేదు. ఈనాటికి మా ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు పిలిచినా అన్నిసార్లు సీఎంఓకి వచ్చి సీఎం గారిని అడిగి దీన్ని శాంక్షన్ చేశారు. ఆర్ఎన్బి వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, మేము ఎంతో కష్టపడి శాంక్షన్ చేశాము. వీలైన తొందరగా మాకు ఎలక్షన్లోగానే కంప్లీట్ చేసి మేము చాలా సంతోషిస్తాము. కాంట్రాక్ట్ ఆర్ఎన్బి గారు కాంట్రాక్టరు పోతే మీకు ఏం సహకారం కావాలన్నా మా మండలం తరఫున కానీ ఎమ్మెల్యే గారు కానీ నేను ఉంటాను. ఎక్కడ ఏ ఊళ్ళో మీకు ఏం ప్రాబ్లం వచ్చినా ఎల్లవేళ మేము అందుబాటులో ఉంటాము. ఎక్కడ నిలపకుండా ఎక్కడ ఆపకుండా మా రోడ్డు వీలైనంత తొందరగా మీరు అంత తొందరగా పూర్తి చేస్తే మేము కానీ మా పార్టీ మా నాయకులు కానీ మా చిట్వేలు ప్రజల తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్పి మంచి సన్మానం చేస్తాము. ఈరోజు కోడూరు చిట్వేలు వైండింగ్ రోడ్డు స్ట్రెంత్ అందడానికి ఈ యొక్క నిర్మాణానికి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. నాటి స్థానిక నాగవరపు ఎంపీటీసీ మరియు కన్వీనర్ మండల కన్వీనర్ చెవు శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా కేరళ మాదిరిగా ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కోరారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి సుమారు 34 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వాసులు అనేక మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లడం జరుగుతుందన్నారు. సిరిసిల్ల పరిధిలోని పెద్దూరులో 18 సంవత్సరాల తర్వాత దుబాయ్ జైలు నుండి క్షమాభిక్షతో ఇంటికి చేరుకున్న 4 జిల్లా వాసులను కేటీఆర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుండి తెలంగాణకు ఉపాధి కోసం వచ్చిన వారితో పాటుగా తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలు దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారి రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం మళ్ళొకసారి నా విజ్ఞప్తి, మీరు ఇక్కడ నుంచి పోవడం, కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోయిపోవడం, అక్కడ పోయిన తర్వాత కల్లివిల్లి కావడం, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం, భాష రాక, వీసా లేక, న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక, రకరకాల ఇబ్బందులు. అందుకే మీ అందరికి కూడా నా విజ్ఞప్తి, తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకోలలుగా ఉన్నాయి. మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరిగి వచ్చిన మా శివరాత్రి హనుమంత్ గారు, మల్లేష్ గారు, లక్ష్మణ్ గారు, వెంకట్ గారు, రవి గారు, వెంకట్ ఒకరు రావాలి, ఇంకా రవి గారు, అందరికి కూడా మరి స్వాగతం చెబుతూ వారి కుటుంబాలతో వారు సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చిన 2 రిపోర్టర్ సోదరులకు, సహకరించిన లాయర్లకు, దౌత్య అధికారులకు, ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కుటుంబాల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
విద్యార్థులు అన్ని రంగాల్లో చురుకైన ప్రతిభ కనబరుస్తూ రాణించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సూపర్ 10 సిటీస్ హై స్కూల్ ప్లే స్కూల్ 31వ వార్షికోత్సవం బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో ఉత్తమమైన ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. భావి భారత పౌరులు చిన్నారులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ సైబర్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ పోలా విజయ్ కుమార్, తెలంగాణ స్టేట్ ఏవీఓపీఏ ప్రెసిడెంట్ మల్లిపెద్ది శంకర్, ఫైనాన్షియల్ సెక్రటరీ కందికొండ శ్రీనివాస్, పాఠశాల కరెస్పాండెంట్ శశికళ హాజరయ్యారు. SM స్క్వేర్ క్రెడిట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నేరుగా కస్టమర్లకు ఫైనాన్స్ చేసే సౌకర్యాన్ని రిజర్వ్ బ్యాంకు కల్పించడం చాలా ఆనందంగా ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు దిలీప్ కుమార్ అల్లూరి, అవంతి అల్లూరిలు ఆనందం వ్యక్తం చేశారు. NBFC లైసెన్స్ రిజర్వ్ బ్యాంకు తమ సంస్థకు అందించడంతో SM స్క్వేర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో తమ ఆర్థిక సేవల పరిధిని విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక చేరిక మరియు నియంత్రణ సమ్మతి పట్ల సంస్థ యొక్క నిబద్ధతను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా NBFC లైసెన్సును SM స్క్వేర్ సంస్థకు అందజేసిందని వారు స్పష్టం చేశారు. సంవత్సరానికి 250 కోట్ల లావాదేవీలు జరుపుతున్నట్లు, మరో 3 ఏళ్లలో 500 కోట్ల టార్గెట్ను నిర్దేశించుకున్నట్లు వారు స్పష్టం చేశారు. తమ సంస్థలో ముఖ్యంగా యువకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. మేము ఈ స్థాయికి ఎదగడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన కస్టమర్లకు, ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు. నాలుగు నెలల క్రితం అప్లై చేసాము. అప్లై చేస్తే అల్లూరి, నేను CA బై ప్రొఫెషన్. మా కంపెనీ పేరు SM స్క్వేర్ క్రెడిట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. నేను ఈ కంపెనీకి డైరెక్టర్ని. SM స్క్వేర్ అనేది పద్మసాయి ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సబ్సిడరీ. పద్మసాయి అనేది 26 సంవత్సరాలుగా ఆంధ్ర, తెలంగాణలో దిగ్విజయంగా ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తూ ఉంది కస్టమర్స్కి. మనకు రీసెంట్గా RBI నుంచి NBFC లైసెన్స్ వచ్చింది. దీని ద్వారా మేమే డైరెక్ట్గా కస్టమర్స్కి ఫైనాన్స్ చేసే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా మేము ఎదగడానికి కారణం గల కస్టమర్కి, మా ఎంప్లాయీస్కి, ఇన్వెస్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థాపించబడింది. నేను సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రీనర్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెద్ద NBFCస్తో టైఅప్ అయింది. బజాజ్, శ్రీరామ్, హిందూజా, హీరో లాంటి పెద్ద సంస్థలతో కలెక్షన్ అగ్రిమెంట్ మరియు సోర్సింగ్ అగ్రిమెంట్తో బిజినెస్ చేస్తున్నాం. ప్రస్తుతానికి సంవత్సరానికి 250 కోట్ల టర్నోవర్ నడుస్తుంది. ఇప్పుడు లైసెన్స్ రావడం వల్ల మేమే డైరెక్ట్ కస్టమర్కి ఫైనాన్స్ సౌకర్యం ఇవ్వగలము.
నెక్స్ట్ 3 సంవత్సరాల్లో 500 కోట్ల టర్నోవర్ సాధించగలమని ఆశిస్తున్నాము. మేము అక్టోబర్లో ఆర్బీఐని అప్రోచ్ అయ్యాము లైసెన్స్ ఇవ్వమని. 4 నెలల తర్వాత 19 ఫిబ్రవరి 2024న మాకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్ ఆర్బీఐ హైదరాబాద్ నుంచి మాకు లైసెన్స్ ఇష్యూ అయింది. మేము ప్రజల నుంచి డిపాజిట్స్ తీసుకోకుండా డైరెక్ట్గా మా సొంత డబ్బులతో ఫైనాన్స్ చేయడానికి అవకాశం కల్పించారు. జరగబోయే 17 పార్లమెంటు స్థానాల్లో ఒకటైనా గెలిచే దమ్ము నీకుంటే ఒక్క సీటు గెలిచి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన సవాల్కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. తాను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రేవంత్ రెడ్డి కూడా సీఎం పదవికి రాజీనామా చేసి నీ సిట్టింగ్ స్థానమైన మల్కజ్గిరిలోనే ఎంపీగా పోటీ చేద్దాం, గెలిచి చూపించమంటూ పురుష పదజాలంతో సవాల్ విసిరారు. తనది మేనేజ్మెంట్ కోటా అని పదే పదే విమర్శిస్తున్న రేవంత్ రెడ్డికి అంతే ధీటుగా బదులిచ్చారు కేటీఆర్. మాణిక్యం ఠాకూర్కి డబ్బులిచ్చి పదవి తెచ్చుకున్న నీది పేమెంట్ కోటా అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులే నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నా స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ అనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే తెచ్చుకుంటా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గజపతి నగరం, దత్తిరాజేరు మండలాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు. ఎమ్మెల్యే అప్పల నర్సయ్య. బదిలీపై వెళ్తున్న కమిషనర్ కు టీడీపీ కౌన్సిలర్లు వినూతన వీడుకోలు. దిష్టి తీసి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ను గోమూత్రంతో శుద్ధి చేసిన కౌన్సిలర్లు. రైల్వే కోడూరు రహదారి విస్తరణ చరిత్రలో ఒక మైలురాయి. 45 కోట్ల నిధులతో నాగవరం వద్ద రోడ్డు పనులకు భూమి పూజ. కేరళ మాదిరిగా ఎన్ఆర్ఐ పాలసీని తెలంగాణలో అమలు చేయాలి. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి కేటీఆర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.